మీ బిజీ లైఫ్లో కాస్త ఈ వీడియో చూసి నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినప్పుడు మీ ఫేస్లో కాస్తైనా చిరునవ్వు వస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, వానలు వరదలు వచ్చి మన గంగమ్మ తల్లి ఏరులై పారుతుంటే ఆ ఏరులో కూడా అరెకరం ఎత్తిపెట్టుకునే రకం మనోళ్ళు. ఈ పెద్ద ఆయన్ని చూడండి, ఎదురుగా ఉన్న మందు బాటిల్లో ఇలా నీళ్లు ముంచుకొని ఎలా కానిస్తున్నాడో. వీళ్ళ పనితనం చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లేదురా సామి అంటే ఏకంగా ఇలా స్టవ్ మీద సిలిండర్ పెట్టేసి గ్యాస్ని ఎక్కిస్తున్నారు చూడండి. వీళ్ళ తెలివికి సలాం కొట్టాల్సిందే మరి. చెప్పండి. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఏంటి, ఏం అర్థం కాలేదు కదా? మంత్రదండం లేని మాయల పకీరు మరి. 1 లీటర్ పాల ప్యాకెట్ను ఇలా కట్ చేసి ఇవ్వగానే కళ్ళు తెరిచి చూసేలోపు ఇలా గుట్టుకుమని కానిచ్చేశాడు. ఏ ఆవులో గేదెలో తినవలసిన కాగితం ముక్కను నోటిలోకి వేసి ఎలా కుక్కుతున్నాడో చూడండి. అది కాగితం ముక్కలాగా కనిపించలేదు ఈ అప్పకి, అది చికెన్ ముక్కలాగా కనిపిస్తుంది. అందుకే అది నోటిలోకి అలా కుక్కుతున్నాడు. బఫే సిస్టమ్ అన్నాక క్యూలో నిలబడాల్సిందే. అంత క్యూలో నిలబడడం మన వల్ల కాదు కృష్ణ. అందుకే ఇలా సైలెంట్గా పక్కనోడి ప్లేట్లో నుంచి ఇలా తీసుకొని సైలెంట్గా పక్కకొచ్చేయాలి మరి. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తుంది. నిండుగా ఉంది కదా లారీ అని అనుకుంటున్నారా? అలా అయితే అస్సలు అనుకోకండి. అలా అనుకుంటే మీరు తొక్క మీద కాలు వేసి తొక్కలాగా జారుతున్నారు అని అర్థం. పైన చూసి మోసపోకండి. ఒక్కసారి తల కిందికి వంచి ఇలా చూడండి. అంతే, ఇంకేముంది, పైన పటారం లోన లొటారం. 3 కోట్లు విలువైన ఎక్స్ప్రెషన్ ఇచ్చావురా. లాజిక్ తో మ్యాజిక్ చేసేలా ఉన్నారు మనోళ్ళు. ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చేసిందిరా బాబు? బంతి భోజనాన్ని ఎలా వడ్డిస్తున్నారో చూడండి. ఎక్కడికి కదలకోకుండా మెదలకోకుండా ఉన్న చోటు నుంచి ఇలా వడ్డిస్తున్నారు. భగవాన్, మనక్క తిప్పలు ఏ పగవాడికి కూడా రాకూడదు కృష్ణ. ఎంతో ప్రేమగా ఇలా కోతులకు బిస్కెట్ పెడుతుంది మనక్క. అవి ఏమో ఇలా వాసన చూసి ఇలా మొకాన కొట్టి వెళ్తున్నాయి. మన పెళ్లి కూతురికి కుడికాలు ముందు లోపల పెట్టి రావాలమ్మా. అలాగనే ఈ పావులో ఉన్న బియ్యాన్ని కాలుతో కొట్టి రావాలి అని చెప్పగానే, నా టాలెంట్ మీరు చెబుతారా? అల్లమంటే నాకు తెలీదా, బెల్లంలాగా పుల్లగా ఉంటుందిలే అన్నట్లుగా ఓ రేంజ్లో ఇలా పావును తన్ని లోపలికి వచ్చేసింది. అంతే, ఇంకేముంది. ఇక్కడ చూడండి, ఈ పావు ఎన్ని వంకర్లు పోయిందో. ఇది వేరే లెవెల్ టాలెంట్ మరి. ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా ఆ భగవంతుణ్ణి తలుచుకొని స్టార్ట్ చేయాలి అంటారు. అందుకే గల ఇలా స్టార్ట్ చేశాడు. మంత్రాలను ఎలా పఠిస్తున్నాడో చూడండి. శుక్లం వరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి హే గజానన పద్మర్గహం గజే ఏకదంత పాస్మయే తదా. ఓం నమో నారాయణ జగదీశ్వరాయ నమః సమర్పయామి. స్పీచ్ చెప్పడానికి మన పెద్ద అయిన స్టేజ్ ఎక్కాడు ఎంతో అత్యుత్సాహంతో. ఇలా స్టేజ్ ఎక్కి స్టార్ట్ చేయగానే నోటిలో ఉన్న పండ్ల సెట్ కాస్త ఇలా గాలిలో పైకి లేచింది. అలా ఎగరగానే ఇలా గబిక్కిన చేతితో పట్టుకొని ఇలా తల వంచుకొని మరి పండ్లకు పెట్టుకున్నాడు. మనోళ్ళు దేనినైనా సరే ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటారు. ఇక్కడ చూడండి, చేతికి పని పెట్టకుండా ఇలా స్టైల్గా తీద్దాము అనుకున్నారు. అది కాస్త ఇలా అట్టర్ ఫ్లాప్ అయింది.
ఎంతో మంచిగా కాలిన చేపలు కాస్త ఇలా నేలపాలు అయ్యాయి. కొత్త బైకుకు టెంకాయ కొట్టడానికి ముహూర్తం సర్వం సిద్ధం. అలా టెంకాయ కొట్టగానే ఆ టెంకాయ కాస్త ఇలా వేరే బైక్ గానుకు గుద్దుకొని 2 ముక్కలు అయిపోయా. ఎట్లో అది కాస్త గాను కింద పడింది కాబట్టి సరిపోయింది. ఏ తలకో తగిలింది అనుకో దబిడి దిబిడే. మన సారు కొత్త బైకు కొన్న మోజు కాస్త ఇలా గాలిలో కలిసిపోయేది. లారీ లోడు లోపలికి పంపించినా సరే, ఇంకొక లారీ లోడు లోపలికి పంపిస్తున్నా సరే, ఇలాంటి వాళ్ళ బ్రెయిన్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ తాగుబోతన్న తమాషా చూడండి. ఇలాగా రెడ్ సిగ్నల్ పడగానే ఇలా ఆగిపోయాడు, మరి గ్రీన్ సిగ్నల్ పడగానే ఇలా వెళ్తున్నాడు. హల్లెలూయా, ఈ గుర్రం పెట్ట నువ్వే రక్షించు ప్రభువా. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మంచిగా దండలు మార్చుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది. మరి ఈ వెనుకల ఉన్న పెద్ద ఆయన పరిస్థితి చూడండి. ఇలా దండ వెయ్యగానే దీనిని ఇలా కాల్చాలి అనుకున్నాడు. అది తిప్పడానికి రాక ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఏంది పెద్దాయన, మనకు ఇన్ని తిప్పలు అవసరమా చెప్పు. మనక్క స్టైల్ గా అలా నడుచుకుంటూ వస్తుంది. అంతే, ఇంకేముంది. ఇలా పిల్లలు జారే బండలాగా ఇలా చక్కగా జారుకుంటా వచ్చింది. అందుకే కొంచెం తేమలో చూసుకొని నడవాలి అంటారు. పెళ్ళిళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సంప్రదాయం చూడండి. ఇక్కడ ఇలా పెళ్లి కొడుకు తల చుట్టూ కోడి తిప్పాలి అన్నమాట. ఇలా కోడి తిప్పుతూ ఉండగానే ఇలా కోడి టూకానిచ్చేసింది. ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు. అందుకే ఇలా ఖాళీగా కూర్చొని దిక్కులు మక్కులు చూస్తూ ఉంటూ టైం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి. అందుకే ఇలా మరి ఇంత ట్రాఫిక్ జామ్ లో కూడా ఇలా ఇంచక్కగా కూరగాయలను ఒలుచుకుంటూ పని కానిచ్చేస్తుంది మన అక్క. దిక్కులు మక్కులు చూస్తూ నడుస్తే ఇలాగే జరుగుతుంది. మరి రోడ్డుకేమైనా దెబ్బ తగిలిందేమో కాస్త చూడండిరా సామి. తాతకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో ఆ కంటికి కాస్త కంటద్దాలు పెట్టింటే సరిపోయేది. పెళ్లి కూతురుకు చేయవలసిన ఆచారం కాస్త పక్కనున్న అమ్మాయికి ఇలా చేసేస్తున్నాడు. మన సరస్వతి పుత్రుడు రాసిన ఆన్సర్ని ఒక్కసారి మీరు కూడా విని తరించండి. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే, వాట్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఏ ఫస్ట్ ఎయిడ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ ఎయిడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఎయిడ్. Trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. ఇన్నిసార్లు ఫస్ట్ ఎయిడ్ వస్తే ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇదెక్కడ ఆన్సర్ రా సామోయ్. ఇన్ని తిప్పలు పగవాడికి కూడా రాకూడదు కృష్ణ. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలా చెయ్యాలా? ఒక్కసారి హారతిని ఎలా ఇస్తుందో చూడండి. మరి మొకాన ఇలా పూలు కొట్టేసింది. ఒకటేసారి వీరతిలకం దిద్దేసింది. మీరు ఇంటిలో ధూపం వేస్తున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. మా నాన్న చూడండి ధూపాన్ని ఎలా వేస్తున్నాడో.